సాయి సిల్క్స్ కళా మందిర్ 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ మంత్రులు తుమ్మల, పొన్నం, ఏపీ హోంమంత్రి అనిత, ఏపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు, నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, చేనేత కార్మికులకు, అనాథలకు కళామందిర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన ప్రముఖులకు సేవారత్న పేరుతో అవార్డులను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. గ్యాదర్ చేసి ఇంతవరకు ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్ లిస్ట్ చేసిన వాళ్ళు లేదు. మనకంటే చాలా పెద్దలు చాలా మంది ఉన్నారు, చాలా గొప్ప ఉన్నారు, కానీ ఎప్పుడు వల్ల కాలేదు. మనమే ఫస్ట్ చేశాం. దీనికి కారణం ఏమో తెలుసా? మీరు, మీ అందరి సహకారం, మీ అందరి పట్టుదల, మీ అందరి డెడికేషన్ వల్ల ఇంత జరిగింది. దీని అందరితో పాటు నాకు ఈ ఎంటైర్ బిజినెస్ జర్నీలో నా ఫ్యామిలీ మెంబర్స్, నా బ్రదర్స్, నా బ్రదర్ ఇన్ లాస్ మోహన్, దుర్గారావు, సుభాష్, రాజేష్, అందరికంటే ఇంపార్టెంట్ కళ్యాణ్ ఎంతో నాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సంస్థను ముందు తీసుకెళ్ళడానికి మా మోహన్, దుర్గారావు, సుభాష్, కళ్యాణ్తో పాటు కళ్యాణ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరికంటే కూడా ఫ్యామిలీలో ఉన్న లేడీస్. అసలు మేము ఒక 100 మార్కులు ఇవ్వాలంటే మేము మమ్మల్ని కలిపి 25 మార్కులు, 75 మార్కులు ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మేము కనిపిస్తున్నాం బయట సమాజానికి ఫ్రంట్ ఫేస్, కానీ వెనకాల ఉండి ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో త్యాగాలు చేసి మాకు ఎంతో సపోర్ట్ చేయబట్టే ఎంతో దూరం వచ్చాము. థ్యాంక్ యూ ఆల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది నా ఎంటైర్ నాకు ఈ 56 ఏళ్ళ నిండిని. ఈ 56 ఏళ్ళలో నాకు చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు, కానీ అందులో చాలా కొద్ది మంది మాత్రమే నాకు ఎన్నో రకాలుగా నాకు నా జర్నీలో మొదటి నుంచి చివరి వరకు నా ఫెయిల్యూర్లో కానీ నా సక్సెస్లో కానీ నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు విజయవాడ నుంచి, సో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి. వాళ్ళందరికీ కూడా పేరు పేరు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ సపోర్టింగ్ మీ ఇన్ మై గుడ్ అండ్ బ్యాడ్. సో బాగున్నప్పుడు అందరూ ఉంటారు, బాగున్నప్పుడు వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా నాతో మొదటి నుంచి ఉన్నారు.